హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి డ్యూయల్ ఫోటో ఎడిటింగ్. సో వీడియో అయితే చాలా బాగా వచ్చేసింది, పిక్ కూడా చాలా బాగా వచ్చేసింది. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి పిఎస్సిసి అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మన గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఇస్తాను. సో వాటి త్రూ మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి. సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకునే ముందు ఫస్ట్ నేను నా హెచ్డి పిక్ అనేది తీసుకుంటున్నాను. సో మీకు దగ్గర హెచ్డి పిక్ ఉంటే మీరు అది తీసుకోండి, లేకపోతే నేను హెచ్డి పిక్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ నుంచి అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఏ లింక్ అని అడగకండి. సో ఇక్కడ ఫస్ట్ హెచ్డి పిక్ యాడ్ చేసుకున్న తర్వాతనే లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను వచ్చేసి ఎల్లో కలర్ పిక్ అయితే తీసుకుంటున్నాను. సో మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. సో ఇందులో నేనైతే 5 కలర్స్ అయితే ఇచ్చేసాను. సో ఫస్ట్ నేను ఇక్కడ ఎల్లో కలర్ అయితే తీసుకుంటున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసాయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో నేను ఒకటి తీసుకోవడం మర్చిపోయాను. సో లైట్ పిఎన్జీ మోస్ట్ ఇంపార్టెంట్. సో లైట్ పిఎన్జీ కూడా పక్కా తీసుకోండి, అది మర్చిపోవద్దు నాలాగా. సో ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇలా ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో చూడండి, అది పర్ఫెక్ట్ మిడిల్లో ఉంది. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. అండ్ ఒపాసిటీ వచ్చేసి ఓన్లీ 48%. సో కొంచెమే కనిపిస్తుంది, మరీ ఎక్కువ కనిపించదు. సో ఫుల్ స్క్రీన్కి ఇట్లా ఇంక్రీజ్ చేయండి. సో చూడండి, ఫుల్ స్క్రీన్ వచ్చేటట్టు పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఒపాసిటీ మాత్రం 48 ఇదే రేంజ్లో పెట్టేసేయండి. 40 పెట్టేసినా ఏం కాదు, 50కి క్రాస్ అవ్వద్దు. సో లేయర్ సింబల్ మర్జ్ డౌన్ క్లిక్ చేశాను. సో మర్జ్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు టోటల్గా బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ మన దానికి వెళ్తున్నా. సో ఇప్పుడు చూడండి, సో ఒకటే ఫోల్డర్లోకి సేవ్ చేసుకోకపోతే ఇట్లా మనం తిరగాల్సి వస్తుంది. సో అందుకే నేను ఒకటే ఫోల్డర్లోకి సేవ్ చేసుకోమని చెప్తా ఉంటా. సో ఇక్కడ ఫస్ట్ నేను నిల్చున్న పిఎన్జీ, సో స్టాండింగ్ పిఎన్జీ అయితే తీసుకోండి. సో స్టాండింగ్ పిఎన్జీ మాత్రమే సూట్ అవుతుంది. సో హౌ టు క్రియేట్ పిఎన్జీ అని డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, దాని త్రూ ఆ వీడియో చూసిస్తే ఏంటంటే మీరు పిఎన్జీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా. అంటే హెచ్డిపిఎన్జీ సింపుల్గా కాదు, హెచ్డిపిఎన్జీ అంటే కొంచెం కష్టం ఉంటుంది. బట్ హెచ్డి క్వాలిటీ అనేది మనకు రావాలి. సో దానికోసం నేను అట్లా హెచ్డిపిఎన్జీ క్రియేట్ చేసుకోమని చెప్తున్నాను. సో ఇది చూడండి, పర్ఫెక్ట్ మిడిల్లో కాకుండా లెఫ్ట్ సైడ్కి పెట్టేసేయాలి. సో చూడండి, లెఫ్ట్ సైడ్కి ఇట్లా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో పర్ఫెక్ట్ మిడిల్లో మాత్రం అస్సలు పెట్టకండి. సో ఇంకా కొంచెం రైట్ సైడ్లోకి జరుపుదాం, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనకు నేమ్ వస్తుంది. అంటే ఇక్కడ వెనకాల మనకి లెఫ్ట్ సైడ్లో మనకు ఒక నేమ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి ఇలా పెట్టేసాం కదా, రైట్ సైడ్లో కొంచెం స్పేస్ ఉంది కదా, ఎక్కువ స్పేస్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్కో ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో దానికి ముందు నేను ఏం చేసేస్తున్నా అంటే, కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో షాడో అనేది పక్కా ఇంపార్టెంట్. సో షాడో యాడ్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్ సెట్ కావట్లేదు. సో సెట్ కాకపోతే నేను ఏం చేసేస్తున్నా అంటే, ఎక్స్ట్రాస్ తీసుకొని లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆన్ తీసుకొని, సో ఇది కొంచెం ఇటు సైడ్ వచ్చేసి ఇది కింది కండేస్ చేస్తున్నా. సో దట్ కింద వెడ్త్ హైట్ ఇంక్రీజ్ అవుతుంది, విడ్త్ డిక్రీజ్ అవుతుంది. సో చూడండి, హైట్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇట్లా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో సింపుల్గా మనకు వచ్చేసింది కదా షాడో. అండ్ మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఎక్స్ట్రాస్ క్లిక్ చేసి లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ పెట్టేసుకోండి, ఎందుకంటే అది ఆన్ ఉంటే మళ్ళీ బిగ్ ప్రాబ్లము. సో ఇది వచ్చేసి నేను ఈ పిఎన్జీతోని నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నాను. అంటే పైన పిఎన్జీ సెలెక్ట్ చేసుకొని లేయర్ సింబల్ మర్జ్ డౌన్. సో సింపుల్గా షాడో అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఇంకొక పిఎన్జీ అయితే తీసుకోండి. సో ఇది వచ్చేసి ఫేస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి, అంటే ఫేస్ క్లియర్ ఉండాలి. హాఫ్ పిక్ అయితే సరిపోతుంది, కొంచెం స్మైల్ ఉన్న పిక్ తీసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇది కూడా నేను ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేస్తున్నా. ఫుల్గా అంటే మరీ ఎక్కువ ఇంక్రీజ్ చేయకండి, కొంచెం ఇట్లా. సో మరీ ఎక్కువ వద్దులే, కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి ఇటు సైడ్కి కొంచెం ఇట్లా పెట్టేసేస్తున్నా. సో తర్వాత కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో ఇది ఇట్లా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫేడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్. సో ఫేడ్ టూల్లో ఫస్ట్ ఇది క్లిక్ చేసేయండి. ఇది క్లిక్ చేసేస్తే 2 డాట్స్ ఇట్లా అయితే వచ్చేసేస్తుంది. సో ఈ డాట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేస్తున్నా అండ్ ఈ డాట్ తీసుకొచ్చి కొంచెం కింద ఫేడింగ్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇది ముఖం మీద పెట్టేసేయండి చక్కగా, లేకపోతే సో ఇట్లా ముఖం మీద పెట్టేసేస్తే ఇట్లా కింద మంచిగా ఫేడ్ అయిపోతుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఫేడ్ టూల్. సో ఈ డాట్ తీసుకొచ్చి కొంచెం ఇటు సైడ్ పెట్టేసేయండి. సో ఇటు సైడ్ కూడా కొంచెం ఫేడ్ అయిపోతుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో మళ్ళీ హ్యాండ్ సింబల్ మళ్ళీ ఫేడ్ టూల్. ఈ డాట్ తీసుకొచ్చి ఇటు సైడ్ కొంచెం లెఫ్ట్ సైడ్కి ఇట్లా పెట్టేసేయండి. సో లెఫ్ట్ సైడ్ కొంచెం ఫేడింగ్ అయితే అవ్వాలి. సో అప్పుడు లుకింగ్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. సో కొంచెం హెడ్ కూడా ఫేడ్ అవ్వాలి, కొంచెమే, మరీ ఎక్కువ వద్దు. రైట్ క్లిక్. సో ఇప్పుడు చూడండి ఫేడింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇప్పుడు ఏమైనా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో నేను కొంచెం అడ్జస్ట్ చేసేస్తున్నా. సో ఇట్లా కొంచెం క్రాస్ తిప్పేసేస్తే సో ఇప్పుడు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, పెన్సిల్ పక్కన ఉన్న సింబల్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్ కంపల్సరీ క్లిక్ చేసేయాలి. బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేసేస్తేనే మనకి ఎడిట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసేస్తుంది. సో మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి లేయర్ సింబల్ ఒపాసిటీ అనేది నేను 50% డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఈ 50% మ్యాక్సిమం అన్నిట్లలో ఇదే 50% ఉంటుంది. సో 50% గుర్తుపెట్టుకోండి, 50% మాత్రం కంపల్సరీ డిక్రీజ్ చేయాలి. సో 50% డిక్రీజ్ చేసినాక ముఖం మాత్రం ఇట్లనే కనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం ఆ ఎల్లో కలర్ అనేది ఆ పిక్కి యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇవి రెండు నేను ఒకటే ఒక దానిలోకి మర్జ్ డౌన్ చేసేసుకుంటున్నా. సో పైన 2 PNGs నేను ఒకటే దానిలోకి మర్జ్ డౌన్ చేసేసుకుంటున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అనే ఒక పిఎన్జీ అయితే తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నేను పైన ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో సైజ్ యాస్టీస్ ఉంచేసేస్తున్నా. నేను సైజ్ ఎట్లా కూడా డిక్రీజ్ అయితే చేయట్లేదు. అండ్ దీనిది కూడా ఒపాసిటీ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 50% అయితే డిక్రీజ్ చేసేసాను. సో డిక్రీజ్ చేసేసి ఇది కూడా నేను పిఎన్జీస్ లేయర్స్తోని నేను మర్జ్ డౌన్ చేశాను. సో పిఎన్జీస్ లేయర్స్తో మర్జ్ డౌన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒకవేళ కలర్ నచ్చకపోతే ఇప్పుడు కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో మళ్ళీ నీకు ఒకవేళ వాయిలెట్ కలర్ కావాలనిపిస్తే వాయిలెట్ కలర్ పెట్టేసి దీన్ని మీరు ఏం చేసిస్తారంటే మళ్ళీ ఆ లైట్ పిఎన్జీ ఏదైతే ఉందో లైట్ పిఎన్జీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ఎల్లో కలర్ నచ్చేసింది, సో నేను ఇదే పెట్టేసేస్తున్నాను. సో క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది, ఇంకా మనకు 2 యాప్స్లో మిగిలిపోయింది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేస్తున్నా. సో టెక్స్ట్ వచ్చేసి నేను పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లో మాత్రమే చేసేస్తున్నా. సో పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ అయితే ఇలాగ అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి న్యూ టెక్స్ట్ అని ఉంది కదా. సో న్యూ టెక్స్ట్ బదులు మీరు ఏం చేసిస్తారంటే ఇక్కడ ఫస్ట్ లేయర్ సింబల్ ఉంది కదా, కింద కనిపిస్తున్న లేయర్ సింబల్. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ గ్యాలరీలో మనకు రీసెంట్లోనే మనకి ఇందాక ఎడిట్ చేసిన పిక్ అయితే కనిపిస్తుంది. సో అది యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు న్యూ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకొని ఏ మీద క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సో ఇప్పుడు న్యూ టెక్స్ట్ మొత్తం తీసేసి ఇక్కడ మీరు మీ నేమ్ అయితే టైప్ చేసేసేయండి. బట్ టైపింగ్ కూడా ఎట్లా చేస్తారంటే ఫస్ట్ దాంట్లో ఎస్. సో ఇట్లా కిందికి వెళ్ళండి, ఎందుకంటే ఇందులో హారిజాంటల్ ఆప్షన్ ఉండదు. CURESH తర్వాత ఒక స్పేస్ తర్వాత ఇంకొక స్పేస్, అంటే కిందికి రండి, కొంచెం స్పేస్ ఇచ్చేసేయాలి కదా. సో మళ్ళీ BOGA. సో ఒక లెటర్ తర్వాత ఎంటర్, ఒక లెటర్ తర్వాత ఎంటర్, ఒక లెటర్ తర్వాత ఎంటర్. సో అట్లా చేసిన తర్వాత ఏ దగ్గరకు వచ్చిన తర్వాత 1 2 3 4 5 6 7 8. సో 8 స్పేసింగ్ అయితే ఇస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ డన్. సో ఈ స్పేసింగ్ ఎందుకు ఇస్తున్నానో మీకు అర్థమైపోతుంది. సో ఓకే క్లిక్ చేసేయండి. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత సో ఈ నేమ్ అయితే చాలా పెద్దగా వచ్చేసింది. సో నేను ఏంటంటే ఫస్ట్ సైజ్ అనేది డిక్రీజ్ చేసేస్తున్నాను. సో సైజ్ డిక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సో ఇప్పుడు ఫస్ట్ ఫాంట్ సరిగ్గా చూడండి, నేను వచ్చేసి అమర్నాథ్ బోల్ట్ ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది మాత్రమే సూట్ అయిపోతుంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసి అండ్ అలైన్ ఉంది కదా, సో అలైన్లో ఇది పెట్టేసేస్తున్నా. సో ఇది క్లిక్ చేసేస్తే మనకు లెటర్స్ అన్నీ ఒక దగ్గర వచ్చేసేస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ కలర్, సో సరిగ్గా చూడండి కలర్. సో ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, సో కలర్లో వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ సైజ్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నాయి, ఎందుకంటే మరీ డిక్రీజ్ అయిపోయింది. సో ఈ సైజ్ అవసరం. సో ఇందాక నేను స్పేసింగ్ ఎందుకు ఇచ్చానంటే స్పేసింగ్ లేకపోతే ఇటు జరపడం చాలా కష్టం పిక్సెల్ ల్యాబ్లో,
ఎందుకంటే అది మీరు ఒకసారి ట్రై చేయండి, స్పేసింగ్ ఇవ్వకుండా, ఏ పక్కన స్పేసింగ్ ఇవ్వకుండా అట్లా ట్రై చేసేస్తే ఏంటంటే మీకు అటు ఇటు జరపడం చాలా కష్టం అయిపోతుంది. సో ఇది వచ్చేసి నేను ఓన్లీ 60% పెట్టేసి ఇస్తున్నా. సో ఈ మాత్రం సరిపోతుంది. సో ఒక్కొక్కసారి సైజ్ని బట్టి కూడా ఉంటుంది. సో ఈ మాత్రం పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇంకా మీరు జరపాల్సింది ఏమీ లేదు అనుకున్నప్పుడు ఈ స్పేసింగ్ అనేది మొత్తం తీసేసేయండి. సో డాట్ కూడా పోతుంది. క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంది. సో ఒపాసిటీలో వచ్చేసి నేను 50% వరకు డిక్రీజ్ చేసేస్తున్నాను. ఒపాసిటీ 50% డిక్రీజ్ చేసేస్తే మనకు మిగతా పిక్స్ అన్నిటికీ ఎలా అయితే ఒపాసిటీ ఉందో సో అదే ఒపాసిటీ మనకి ఇక్కడ వచ్చేసేస్తుంది. సో ఇప్పుడు టోటల్గా పిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి డైమెన్షన్స్ ఉంది కదా, సో డైమెన్షన్స్లో అల్ట్రా పెట్టేసేయండి. అల్ట్రా పెట్టేసేస్తే మనకి ఏంటంటే క్వాలిటీ అనేది పోదు. సో ఇప్పుడు సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేస్తే పిక్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు లైట్ రూమ్ అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్. సో పిక్ అనేది ఇట్లా లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 80% వరకు ఇంక్రీజ్ చేసేస్తాను. అండ్ మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇవి రెండు నేను ఆల్మోస్ట్ 65 పెట్టేసేస్తున్నా. సో 65 ఈజ్ మోర్ ఎనఫ్. సో ఇవి రెండు మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేసేస్తే ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. సో కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. నేను ఆల్మోస్ట్ 60% ఇంక్రీజ్ చేసేస్తున్నాను. సో కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసినా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్క్వేర్ సింబల్. సో దీనిలోనే మనకు మెయిన్ మ్యాజిక్ అనేది ఉంటుంది. సో టెక్స్చర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 60% పెట్టేసేస్తున్నా. సో 61 అయినా 60 అయినా ఒకటేలే, 61 పెట్టేసేస్తున్నా. అండ్ క్లారిటీ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 18%. సో 18% ఇంక్రీజ్ చేసేస్తున్నా. క్లారిటీ ఇంక్రీజ్ చేయొద్దు, ఎందుకంటే ఒపాసిటీ డిక్రీజ్ చేసిన బ్లాక్ కలర్ అంతా మళ్ళీ ఇంక్రీజ్ అయిపోతుంది. సో అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. సో విగ్నెట్ కొంచెం డిక్రీజ్ చేసేస్తున్నా. సో -38%. సో విగ్నెట్ డిక్రీజ్ చేసేస్తే ఫెదర్ కూడా ఇంక్రీజ్ చేయాలి ఆటోమేటిక్గా కాదు, కంపల్సరీ ఇంక్రీజ్ చేయాలి. సో విగ్నెట్ డిక్రీజ్ చేసేస్తే చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ వస్తుంది. ఫెదర్ ఇంక్రీజ్ చేసేస్తే ఆ బ్లాక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసేస్తుంది. సో ఫుల్గా ఇంక్రీజ్ చేసేసినా ఏం కాదు ఫెదర్. సో ఇంకా మీరు హైలైట్స్ కొంచెం టచ్ చేసేస్తున్నారు. సో 16%. అండ్ కలర్స్ కూడా మీరు టచ్ చేసుకోవాలంటే టచ్ చేసుకోవచ్చు. సో ఎల్లో కలర్ హ్యూ డిక్రీజ్ చేసేసుకుంటే చూడండి మనకు కలర్స్ కూడా చేంజ్ అయిపోతాయి. సో గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్, ఆరెంజ్ కలర్ కావాలంటే ఆరెంజ్. సో ఇట్లా కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. బట్ నాకు ఎల్లో కలరే కావాలి కాబట్టి నేను అట్లనే పెట్టేసేస్తున్నా. క్లిక్ ఆన్ డన్. అండ్ ఇంకా మీరు డైరెక్ట్ సేవ్ చేసుకోవడమే. డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసాయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను, సో దట్ మీకు క్వాలిటీ అనేది అర్థమైపోతుంది. సో ఈ వీడియో పక్కా అయితే ట్రై చేయండి, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. అండ్ ఇది ఇన్స్టాలో పెట్టినా మనకు ఈజీగా వైరల్ అయిపోతుంది పిక్ అయితే. సో చూడండి పిక్ అయితే చాలా బాగా వచ్చేసింది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ అవ్వలేదు. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.